ఏ కూటమి అధికారంలోకి వచ్చింది ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఐ ఆమ్ సో హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటారు? చాలా హాయిగా ఉంటుంది. సార్, చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు కూడా వెళ్ళి చూడటం కూడా జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సోమవారం పెట్టాడే, మళ్ళీ పెడతాడు ఆయన. ఎందుకంటే జగన్ చేసిన తప్పిదాలు చాలా మటుకి, ఆ కాపర్ డ్యామ్ పోయింది, ఇది పోయింది, అది పోయింది. ఇప్పుడు జగన్ ఏం చెప్పాడు? ఇప్పుడు ఏమన్నాడంటే ఆయన, అనిల్ కుమార్ యాదవ్ ఎక్కాడు, 2000 అయిపోద్ది, 2021 అయిపోద్ది, 2022 అయిపోద్ది. ఇవాళకి ఏమీ లేదు, ఏం చేసింది లేదు, చెప్పతాలన్నీ మూట కట్టుకొని పెట్టుకున్నారు. ఇవాళ కాపర్ డ్యామ్ పోయింది, అది పోయింది అన్నా సరే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేతుల మీదే ఓపెన్ అవుతుంది. వాలంటీర్లను చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తుంది. మరి ఎందుకు రాజీనామాలు చేశారు వాలంటీర్లు? అవసరం ఏముంది? ఇప్పుడు వాలంటీర్ అన్న వాళ్ళకి తెలుసు కదా, అన్నీ పింఛన్ ఎలాగ ఇస్తున్నాము, డెత్ సర్టిఫికేట్లు ఎలా ఇస్తున్నాం, బర్త్ సర్టిఫికేట్లు ఎలా ఇస్తున్నాం, తెలుసు కదా, చదువుకున్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు? క్వశ్చనే కదా, మీ క్వశ్చన్కి ఇది క్వశ్చనే. దానికి జవాబు వాలంటీర్లని అడగాలి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్లకు 10,000 జీతం పెంచుతామని చెప్పారు. తీరా వచ్చేసరికి వాళ్ళని నమ్మించి మోసం చేశారంటూ కూడా వైసీపీ నేతలు అయితే విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు వాలంటీర్ 2,60,000 ఎందుకు ఇచ్చాడు? 5,000కి, 3,000కి, 2,000కి ఇంట్లో కడుక్కొని రావడం, పింఛన్ వస్తుంది అనగానే వాళ్ళు మన ఇంటి దగ్గరకు వచ్చి తమ్మయ్యమ్మ చెయ్యమ్మ కాదు. చంద్రబాబు నాయుడు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. డిగ్రీకి వచ్చినప్పుడు 8 అవర్స్ చేయాలి. 8 అవర్స్ చేసిన వాళ్ళకి 10,000 ఇస్తాడు, 12,000 ఇస్తాడు. అది జాబు. ఇది వాలంటీర్ అనేది జగన్ పెట్టింది, ఇది జాబు కాదు. అది సొంత ప్రేమ ప్రతిది. జూలై 1వ తారీఖు 7,000 పెన్షన్ వాలంటీర్ చేత ఇంటికి పంపిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు తీరా వచ్చేసరికి సచివాలయం సిబ్బంది చేత పెన్షన్ ఇంటికి పంపిస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు అయితే మటుకు బాగా మండిపడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆయన పంపిస్తారన్నాడు కదా, మీకు ఇచ్చే 4,000 రూపాయలు, 7,000 రూపాయలు 3 నెలలు కలిపేస్తారన్నాడు కదా, కలిపేస్తున్నాడు. అది ఏ రకంగా వస్తుందంటే ప్రజల దగ్గరికి వెళ్తుందా లేదా? చేస్తున్నాడు కదా. అది అంటే మాకు ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వాలంటీర్ చేత పంపిస్తా అన్నాడు కదా, ఇప్పుడు సచివాలయం సిబ్బంది చేత ఎందుకు పంపిస్తున్నారంటూ కూడా వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు వాలంటీర్ రాజీనామా చేశారు కదా. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చనే ఇది క్వశ్చనే. వాలంటీర్ అనేది రాజీనామా చేసింది. రాజీనామా చేసినప్పుడు వాలంటీర్లను ఎన్నుకోవాలి కదా, చూసుకోవాలి కదా. ప్రస్తుతానికి ప్రజలకు అందుబాటులో ఉందా లేదనేది కావాలి. అది అందుబాటులో వస్తుంది కదా 1వ తారీఖుకి. దానిలో సంతోషించాలి. అంటే ఎందుకని వైసీపీ వాళ్ళు ఇలా విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది రాంగ్. అది నన్ను అడిగితే రాంగ్. అది అంటే చంద్రబాబుని నమ్ముకొని వాలంటీర్స్ నిండా మునిగిపోయారంటూ కూడా వైసీపీ వాళ్ళు అయితే దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాళ్ళు చూడడం ఏముందండి, ఆయన చెప్పాడు కదా, వాలంటీర్లకి మేము వచ్చాక వాళ్ళు ఇదిని మేము కాపాడుకుంటాం, వాళ్ళ ఇదిని మేము చేస్తూ ఉన్నారు. వీళ్ళకి తీసుకొచ్చి అంతమంది తీసుకొచ్చి చేస్తాను అంటలా. ఇప్పుడు మీకు ఇచ్చే 7,000 రూపాయలు అందుతున్నాయా లేవా అనేది మాకు జవాబు. అది అందుతాయి. రేపు 1వ తారీఖు వెయిట్ చేయండి, అందుతాయి. ఓకే సార్, తమకు ప్రతిపక్ష హోదా కావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి ఒక లేఖ రాశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు వచ్చాడు? రాగానే ఏం చెప్పాడు? మేము ఇలాగా జగన్ అనే నెక్స్ట్ జగన్ రెడ్డి అనే చేసుకున్నాడు. కానీ ఒక 5 నిమిషాలు కాదు కదా, 1 నిమిషం కూడా కూర్చోవాలి కదా. హోదా ఇది అక్కడ. నువ్వు హోదా ఉండాలి కదా, నువ్వు ఫైట్ చేయాలి కదా. ఫైట్ ఏది? ఏమీ లేదుగా, వెళ్ళిపోయాడు. ఇంకా దానికి ఇంకేముంది? ప్రతిపక్ష హోదా లేదు, కూర్చోవడానికి ఆయనకి హోదా కూడా లేదు అక్కడ. అది ముఖ్యమంత్రి మంత్రులు చేసిన తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించారు, చట్టబద్ధంగా విరుద్ధం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏది సీసీ కెమెరాలో చూసుకొని, నా పేరు ఎప్పుడు వస్తుందో చూసుకొని, ఎవరెవరు వచ్చారో చూసుకొని, నెక్స్ట్ నేను వచ్చాను జగన్ అనే అనుకున్నాడు, చూసుకొని వెళ్ళిపోయాడు. అంతే. అంటే ప్రతిపక్ష హోదా కావాలంటే ఏ చట్టంలో ఉంది? 10% సీట్లు వస్తేనే ఇవ్వాలా అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? మరి 23 ప్రతిపక్ష హోదా ఆయనే కదా అన్నాడు, దాంట్లో 2 తీసుకున్నాడు కదా. మరి ఇప్పుడు ఆయనకి ఎక్కడిది? ఇప్పుడు మీరు ఆలోచించండి. 23 ప్రతిపక్ష హోదా అన్నాడు, ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దాం అనుకున్నాడు. భగవంతుడి దగ్గర ప్రతిపక్ష హోదా లేకుండా అయింది కదా. ఇంకా దాన్ని మనం ఏం చూస్తాం? లేదుగా. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇన్ని ఉంటాయి ఇంత ప్రతిపక్ష హోదా అని. లేదుగా. లేనప్పుడు మనం ఏం చేస్తాం? అది అంటే మరి
హోదాకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉందంటారా వైసీపీ వాళ్ళకి? అసలు 11 మందిలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ప్రమాణ స్వీకారం చేశాడు, అక్కడ కూర్చుంది ఇద్దరే, ఇంకా హోదా ఏది? అంటే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు 10% ఓట్లు వస్తేనే కాదు, వాళ్ళకి చట్టంలోనే లేదు కదా, మీరేంటి కొత్తగా పెడుతున్నారని చెప్పేసి జగన్ అంటే ఈయన చెప్పుకుంటే నాకు 40% వచ్చిందంటే సరిపోద్దా ఏంటి? ఇప్పుడు నాకు 40% వచ్చేసిందంటే ఈయన అనుకుంటే సరిపోద్దా? లేదు కదా. అక్కడ హోదానే లేనప్పుడు ఆయన గురించి అనవసరం మాట్లాడుకోవడం కూడా వృధా. అది అంటే మీరు మాకు ప్రత్యేక హోదా కల్పిస్తే ప్రజల తరఫున గట్టిగా పోరాడటానికి మాకు అవకాశం ఉంటుంది అంటున్నారు. ఎక్కడ అంతే అన్నీ ఇప్పుడు ఇది ఐరన్ వాల్ కట్టాడు కదా, అదేనా ప్రతిపక్ష హోదా? ఇంతమందిని తీసుకొచ్చి నువ్వు ప్రైవేట్ సెక్యూరిటీ 14 కంపెనీలు పక్కన పెట్టుకొని తిరగడం అదే హోదా? ఇడుపులపాయలు ఏం జరిగింది నిన్న మొన్న? ఇప్పుడు సాక్షి ఛానల్లో ఏం చెప్తున్నాడు ఆయన? తోపులాట జరిగింది, తోచుకున్నాము, ఇది పైలింది, అది పైలింది అంటే అదే కాదుగా. అది